ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి వీట్ గ్రాస్ జ్యూస్ని ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి, వీట్ గ్రాస్ని 1 వీక్లోనే ఎలా పెంచుకోవాలో మనం ఇప్పుడైతే చూద్దాం. ముందుగా గోధుమల్ని వాటర్తో వాష్ చేసి ఒక 12 అవర్స్ నానబెట్టుకొని వాటర్ డ్రైన్ చేస్తే కనుక ఈ విధంగా చిన్నగా మనకి మొలకలు అయితే వస్తాయి. ఇప్పుడు ఈ మొలకలు వచ్చిన గోధుమల్ని తడిపిన ఒక క్లాత్లో వేసి వాటర్తో స్ప్రే చేసుకొని ఒక 6 అవర్స్ పక్కన పెట్టుకుంటే కనుక ఈ విధంగా చిన్నగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు వీటిని కోకోపిట్ రెడ్ సాయిల్ కలిపినటువంటి సాయిల్లో పలచగా పరుచుకొని వాటర్ స్ప్రే చేసుకొని ఒక కవర్తో కవర్ చేసి చీకటిగా ఉండే ప్రదేశంలో పెట్టుకుంటే కనుక మనకి నెక్స్ట్ డేకి అంటే ఫస్ట్ డేకి ఈ విధంగా చిన్నగా స్ప్రౌట్స్ అయితే వస్తాయి. ప్రతిరోజు క్రమం తప్పకుండా మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ వాటర్ స్ప్రే చేస్తూ ఉండాలి. థర్డ్ డేకి ఈ విధంగా మనకి మొక్కలు అయితే పెరుగుతాయి. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అదేవిధంగా బెల్ ఐకాన్ కూడా టచ్ చేయండి. 5th డేకి మనకి ఇంత హైట్ అనేది పెరుగుతుంది. ఇది తాగడం వల్ల కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. 6th డేకి మనకి ఇంత హైట్ అయితే పెరుగుతుంది. 6th డే నుంచి మనం వీట్ గ్రాస్ని ఎండలో ఒక 1/2 అవర్ టు 1 అవర్ అయితే పెట్టుకోవాలి. మనకి 7th డేకి ఇంత హైట్ అయితే పెరుగుతుంది. 7th డేకి మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. హార్వెస్ట్ చేసుకున్నాక ఆ ట్రేని మళ్ళీ మార్నింగ్ ఈవినింగ్ వాటర్తో స్ప్రే చేస్తూ ఉంటే కనుక మనం ఇంకో 2 టైమ్స్ వీట్ గ్రాస్ని అయితే హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ వీట్ గ్రాస్ని నీట్గా ఫ్యాన్ కింద ఒక 10 మినిట్స్ ఆరబెట్టుకొని ఒక బాక్స్లో పేపర్ వేసి వీట్ గ్రాస్ని ఒక పేపర్లో రోల్ చేసుకొని బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక 1 వీక్ టు 10 డేస్ అయితే మనకి ఇది స్టోర్ ఉంటుంది. ఇప్పుడు దీంతో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వీట్ గ్రాస్ని వాష్ చేసి కట్ చేసుకొని బ్లెండర్లో వేసి బ్లెండ్ చేసుకుంటే కనుక మనకి వీట్ గ్రాస్ జ్యూస్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని టేస్ట్ కోసం నిమ్మరసాన్ని కలుపుకుంటే టేస్టీగా హెల్తీగా వీట్ గ్రాస్ జ్యూస్ రెడీ. వీట్ గ్రాస్ ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవడానికి ఐస్ క్యూబ్ ట్రేలో వేసి డీప్ ఫ్రీజ్లో పెట్టుకుంటే మనకి వీట్ గ్రాస్ ఐస్ క్యూబ్స్ రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్.